హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రిటర్న్ టు ఇండియా. మొన్న వీడియోలో మా ఇంటి రెనోవేషన్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పాను కదా. రెనోవేషన్ అయ్యేటప్పుడు ఇంట్లో ఉండలేము కాబట్టి దగ్గరలో ఉన్న హోటల్ అయితే మేము బుక్ చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇంట్లో ఉండాలంటే అసలు మా ఎన్ని రోజుల్లో రెనోవేషన్ పడుతుంది, ఎప్పుడు ఇల్లు అమ్ముడుపోతుంది, దాని గురించి మాకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మేమైతే దగ్గరున్న హోటల్ తీసుకున్నాము. ఎందుకంటే వర్క్ కోసము అస్తమానం వెళ్తూ వస్తూ ఉండాలి కదా. ప్లస్ ఇది కొంచెం కిడ్స్ సమ్మర్ సీజన్, అంటే అమెరికాలో కిడ్స్ సమ్మర్ సీజన్ అవటం చేత రేట్స్ అన్నీ కూడా కొంచెం పీక్గా ఉండే. మేము ఇక్కడ 10 రోజులు ఉన్నాము, దానికి మాకు అరౌండ్ $1,100 అలా అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు గివ్ ఎన్ ఐడియా కోసం. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ మనం ఎదురవుతూ ఉంటాము. అండ్ పిల్లలు కూడా చాలా నేర్చుకుంటారు, ఎలా అడాప్ట్ అవ్వాలి, ఫ్లెక్సిబుల్గా ఎలా ఉండాలి, చిన్న స్పేస్లో ఎలా అడ్జస్ట్ అవ్వాలి. ఒకటి కాదు, చాలా చూశారు మాతో పాటు వాళ్ళిద్దరూ. అండ్ అట్ ద సేమ్ టైము మా ఇద్దరికి ఎంత పేషెన్స్ పెరిగిందంటే ఇమాజిన్ చేయండి, వాళ్ళు రోజంతా ఇంట్లో ఉంటారు, హాలిడేస్ అంటే ఒక పక్క నుంచి మేము వర్క్ చేస్తున్నాము ప్లస్ హౌస్ రెనోవేషన్ చేస్తున్నాము. ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఆ టైంలో అసలు నేను ఎప్పుడు ఇండియా వెళ్తాను అన్న సంగతి కూడా నాకు ఇంకా తెలీదు. సో చాలా ఐ డోంట్ నో హౌ టు సే, ఎమోషనలీ చాలా ఛాలెంజింగ్ అండ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా ఇలాంటి టైమ్స్లోనే మనకు వస్తుంది. ఇలా కొత్త ఎక్స్పీరియన్సెస్, లైఫ్ మనకి అనుకోని పరిస్థితులు దారి ఎదురుపడినప్పుడు ఎలా డీల్ చేయాలో అది కూడా నేర్పిస్తుంది అంటారు కదా. అండ్ ఇక్కడ గణేష్ పరిస్థితి అయితే ఆల్రెడీ పిల్లలిద్దరితోని కొన్ని మంత్స్ సెపరేట్గా ఉండాల్సి వచ్చింది. అండ్ ఇంకా నో వే హీ వాంట్స్ టు బీ అవే అనమాట. అందరం కలిసి ఇండియా వెళ్ళాలి అని మేము డిసైడ్ అయ్యాం కాబట్టి ఎలాగైనా అనుకున్నది చెయ్యాలి, అయిపోవాలి, అంటే టైంకి అయిపోవాలి అని అయితే డిసైడ్ అయ్యాము. ఎనీవేస్ థంబ్నెయిల్ టైటిల్లో చూసినట్టు కిచెన్ రెనోవేషన్ అయితే స్టార్ట్ చేసాము. ముందు వీడియో కనుక చూడకపోతే చెక్ చేయండి, అందులో మొత్తం పెయింట్ అంతా వేయటం అయితే చూపించాను. నెక్స్ట్ స్టెప్ కిచెన్ రెనోవేషన్. దానికోసము మేమైతే హోమ్ డిపో అండ్ లోస్కి, ఈ 2 ప్లేసెస్కి వెళ్ళాము. లోస్లో ఏంటంటే మాకు ఈ గణేష్కి క్రెడిట్ కార్డ్ ఉందన్నమాట, దానివల్ల మంచి పాయింట్స్ వస్తాయి. సో మేము చాలాసార్లు లోస్లోనే పర్చేస్ చేస్తాము మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. కిచెన్ లిటరల్లీ 10 years వాడటం వల్ల దాని లోపల కూడా చాలా స్టఫ్ వెళ్ళిపోయింది. ఎంత డీప్ క్లీనింగ్ చేసినా సరే లోపల వెళ్ళట్లేదు. లోస్కి వచ్చిన ప్రతిసారి నాకు ఎప్పుడు అదే ఒక కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది అన్నమాట, అదే స్మెల్ వస్తుంది. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐమ్ హ్యావింగ్ ఫీలింగ్ దట్ సేమ్ వెల్. అండ్ అప్పట్లో లోస్కి వచ్చేటప్పుడు అవుట్ సైడ్ ఫర్నిచర్ చూస్తూ ఉండేదాన్ని, ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం. ఏంటది ఎట్రావే కిచెన్ రెనోవేషన్ అనేది మా రియాల్డర్ ఇచ్చిన సజెషన్ కాదు, నాకే ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి నేను అనుకుంటా ఉండేదాన్ని, షెల్ఫ్స్ ఇలా మారుద్దాము, ఇలా ఓపెన్ కిచెన్ చేసుకుందాము అని. కానీ ఇండియా వెళ్ళిపోతుందని చెప్పేసి ఎప్పుడూ చేయలేదు. నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే, నాలాగా ఎవరైనా ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు కిచెన్ చూస్తారు కదా, అది నాకు అందంగా కనిపిస్తే డెఫినెట్గా కొనుక్కునే వాళ్ళకి అందంగా కనిపించి తీరుతుంది అనే ఉద్దేశంతో పర్సనల్గా నాకు చేయాలనిపించింది. క్యాబినెట్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాం. ముందు ఒక్కొక్క క్యాబినెట్ $200 ఉంది. రిగార్డ్లెస్ ఆఫ్ మెటీరియల్, చీపెస్ట్ ఆఫ్ ద చీప్ $200 మీరు కన్వర్ట్ చేసుకొని 200 into 80 ఎంత అవుతుందో. సో అది మాకు చాలా ఎక్కువ అనిపించింది. సో అది కాకుండా వేరే చేద్దాము అనేది డిసైడ్ అయ్యాము. ఇంకొకటి పొయ్యి రీప్లేస్ చేద్దాం అనుకున్నాము. మా దగ్గర ఎలక్ట్రిక్ ఇండక్షన్ ఉంది, గ్యాస్ లేదనమాట, గ్యాస్ ప్రొవిజన్ మాకు లేదు ఇంట్లో. సో మేము ఇంకా ఎప్పుడూ రీప్లేస్ చేయలేదు, థ్యాంక్ గాడ్. బికాస్ గ్యాస్ పొయ్యిలు మార్చాలంటే $2,000 ఉన్నాయి. అదే ఇండక్షన్ మార్చాలంటే మాకు లక్కీగా $550కి ఒక మంచిది సేల్లో ఉండే ఆ పీస్ అయితే వచ్చింది. బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట కిచెన్లో. అసలు ఇంత డీటెయిల్గా నేను ప్రైస్ తోటి ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది అబ్రాడ్ నుంచి ఇండియా వెళ్దాం అనుకునే వాళ్ళు వాళ్ళ హౌస్ అమ్మడానికి చూస్తారు. మీరు కనుక హౌస్ని కొద్దిగా రెనోవేట్ చేస్తే కనుక వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. పర్సనల్గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, మా టైం వేస్ట్ అయ్యింది అని చెప్పేసి మేము నేర్చుకుంది 10 మందికి షేర్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుందని నేను ఇలా ఇండివిజువల్గా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎనీవేస్ ఇక్కడైతే మేము పొయ్యి అయితే కొనేసుకుని ఇంకొకటి పెయింట్ తీసుకున్నాం అనమాట. కిచెన్ క్యాబినెట్స్ ఐవరీ వైట్ అనే పెయింట్ కలర్ తీసుకున్నాము. కానీ అది పెయింట్ చేసే ముందు దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, అది మీకు చెప్తాను. ఇల్లు రెనోవేషన్ ఏంటో కానీ ఎంత తిరిగామంటే మేము బయటికి, అని ఎండలు నార్మల్గా లేదు, అది సురుకు కాలిపోయి ఎండ అనమాట. నాకైతే ఇండియాలాగే అనిపించింది. అండ్ బై ద వే లోపలున్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే సన్ స్క్రీన్ లోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మొన్న వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, దాని గురించి ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను.
3 మంత్స్ నుంచి మామా ఎర్త్ సన్ స్క్రీన్ లోషన్ వాడుతున్నాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే సన్ ప్రొటెక్షన్తో పాటు ఒక మంచి గ్లో వస్తుంది. వాళ్ళ దగ్గర ఇదే కాకుండా కొత్త ప్రోడక్ట్స్ చాలా లాంచ్ చేశారు. బీట్రూట్ హైడ్రాఫుల్, ఉప్టాన్ డీటాన్, అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ అండ్ కొత్తగా లాంచ్ చేసింది రైస్ వాటర్ డూయి సన్ స్క్రీన్. ఇందులో మనకి SPF 50 ఉంటుంది, లైట్ వెయిట్, నో వైట్ కాస్ట్ అండ్ మేడ్ సేఫ్ ఫార్ములా అనమాట. అంటే కెమికల్ లాంటిది ఉండదు అండ్ ఇందులో నయాసినమైడ్ ఉండటం వల్ల ఎటువంటి డార్క్ స్పాట్స్ ఉన్నా తగ్గించి ఈవెన్ స్కిన్ టోన్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ దే సన్ స్క్రీన్ టెక్స్చర్ చాలా లైట్ ఉంటుంది, ఈజీగా గ్లైడ్ అవుతుంది అండ్ బ్లెండ్ కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది. స్మెల్ ప్లెజెంట్ గా ఉంటుంది, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మీ స్కిన్ టైప్ ని బట్టి మీకు ఏ ప్రోడక్ట్ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్సో మామా ఎర్త్ లిసన్స్ టు యూ, అంటే మన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ఇంప్రూవ్ చేస్తారు. లేటెస్ట్ గా వాళ్ళ ఆనియన్ షాంపూ ఇంప్రూవ్ చేశారు అండ్ కాన్స్టెంట్ గా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి త్రూ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మీ పక్కనున్న స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీరు ఏ ప్రోడక్ట్ అయినా ట్రై చేయాలనుకుంటే కింద లింక్ ఇచ్చాను, క్యూపాన్ కోడ్ కూడా ఉంది, వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. ఇకపోతే కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తున్నారంటే వాళ్ళ కోసము బిఫోర్ లుక్ కిచెన్ది మాకైతే ఇలా ఉండేది. బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ కలర్స్ తోటి కొంచెం ఓల్డ్ లుక్ లాగా అనిపించేది అనమాట. గణేష్కి ఏమో ఎప్పుడు అలా అనిపించలేదు. ఏముంది ఇట్స్ ఫంక్షనల్ కదా అనుకున్నాడు, బట్ నాకు ఎప్పుడు అనిపించేది దీన్ని మనం పెయింట్ చేసేస్తే చాలా బాగుంటుంది గణేష్ అని. అండ్ మాకు వచ్చిన టాప్ బేస్ ఆ గ్రానైట్ కూడా డార్క్ కలర్ అవటం చేత ఇంకా కొద్దిగా ఆ లుక్ వచ్చింది. క్వార్ట్స్ తోటి మార్చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, బట్ అది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనమాట. సో మేము దానికి జోలికి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే పెయింట్ చేసి చూద్దాము లుక్ మారుతుందా అని. అండ్ ప్రెప్ వర్క్ ఎంత చేయాల్సి వచ్చిందంటే ఎవ్రీ సింగిల్ కబోర్డ్ని బయటకు తీసి దాని లోపల ఇంక ఏదో ఒక స్టఫ్ కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మేము హోటల్లో ఉండటానికైనా గరాజ్లో కొంచెం తర్వాత కుకింగ్ చేసుకోవటానికైనా కొంచెం సామాన్లు కావాలి కదా. ఒక ఇన్స్టెంట్ పాట్, పొయ్యి, స్పూన్ అని, లేకపోతే కారము, ఉప్పు, షుగరు, ఎన్నిసార్లు మారుతూ ఉన్నామంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి కిరాణా కొట్టు టైప్లో బ్యాగ్లో వేసుకుని ఓ రైస్ బస్తా, ఓ పప్పు అవన్నీ వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. ఫ్రస్ట్రేషన్ ఇంకా నాకు పీక్స్ లెవెల్కి వచ్చేసింది. ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే దేవుడా నాకు ఒక ఇల్లు క్రాష్ అవ్వడానికి ఉంటే చాలు అన్న రేంజ్కి వెళ్ళాను అనమాట. ఏమీ లేనప్పుడు ఒక్క కిచెను, ఒక చిన్న ఇల్లు ఉన్నా చాలు బాబు అనుకుంటాను చూడండి. ఆ లెవెల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది. No lights. They're coming on Friday or Saturday. కిచెన్ వర్క్ చూద్దామా ఇప్పుడు మనం. గరాజ్లో వాళ్ళు చేస్తున్నారు, లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో మా కిచెన్. అన్ని క్లాజెట్స్ తీసేసాము. మా స్టఫ్ ఎంత తీసినా ఏదో ఒక స్టఫ్ ఉంటుంది. ఇంకా గణేష్ కొంచెం టుగో బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ సేవ్ చేసుకుని ఉంచుకున్నాడు. ఇదిగోండి ఒక కుక్కర్ ఉంది. దీని ప్రెప్ వర్క్ చాలాసేపు పట్టిందనమాట. ఒక్కొక్క షెల్ఫ్ తీసినప్పుడు దానికి సంబంధించిన ఉంటాయి కదా, అది చూడండి ఇక్కడ ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళు పెట్టారో. మాకు లక్కీగా ట్రస్టెడ్ సోర్స్ తెలిసిన పీపుల్ దొరికారు అనమాట, కొద్దిగా రీజనబుల్ ప్రైస్లో చేయడానికి. అదే వేరే వాళ్ళకి ఇచ్చుంటే చాలా ఎక్కువ అయ్యేది. వీళ్ళే $5,000 కోట్ చేశారు ఓన్లీ పెయింట్ వేయటానికి. పెయింట్ అంటే ఓన్లీ పెయింట్ ఉండదన్నమాట. ముందు ఒక్కొక్క కబోర్డ్ని తీయాలి, దాన్ని శాండింగ్ చేయాలి, అంటే పాలిష్ చేయాలన్నమాట. అందులో ఒకవేళ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. ఆ తర్వాత వాళ్ళు ప్రైమ్ కోట్ వేస్తున్నారు, బేస్ కోట్. దాని తర్వాత యాక్చువల్ పెయింట్ కలరు, అది 2 కోట్స్ వేశారు అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి 2 to 3 days పట్టింది. ఇక్కడ నాకు క్లిప్పింగ్స్ నేను చాలా తీసానండి, అది వర్కర్స్ చేస్తూ ఉంటే. కానీ అన్ఫార్చునేట్లీ నా ఫోన్లో ఎక్కడ పోయినాయో అర్థం కాలేదన్నమాట. ఇవన్నీ ఆర్గనైజ్ చేయటము నాకు చాలా కష్టమైంది అసలు ఈ క్లిప్పింగ్స్ అన్నీ. అండ్ అదే టైంలో గరాజ్లో మాకు ఒక ఫ్రిడ్జ్ ఉంటే అది అంటే వర్కర్స్కి తెలుసుకున్న వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఓల్డ్ ఫ్రిడ్జ్ అనమాట, ఇది $200 అలా అయితే అమ్మేసాము. ఎనీవేస్ అండి, మా కిచెన్ అప్గ్రేడ్ అయితే అయిపోయింది, పెయింట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇష్తా శ్రీనిక ఫుల్ ఆన్ ఎక్సైటెడ్గా ఉన్నారు మీకు చూపించడానికి. సో ముందు లుక్ వాళ్ళు రివీల్ చేస్తారు, ఆ తర్వాత నేను ఎంత ప్రైస్ అయింది అనేది నేనైతే మీకు చెప్తాను. సో యా గైస్, లెట్స్ గో అండ్ సీ అవర్ ఫుల్లీ న్యూ కిచెన్. Welcome to our kitchen. It is a newly upgraded kitchen, so we shall give you a tour of our kitchen. Let's get into the వీడియో. మంచిగా మ్యూజిక్ పెట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ ఇద్దాం అనుకున్నాను, కానీ నేను ఫోన్లో ఎడిట్ చేస్తున్నాను. సో అవన్నీ నేను ఇప్పుడు అంత ఎక్సలెంట్గా ఎడిట్ చేయలేకపోవచ్చు, బట్ కిచెన్ మటుకు ఎక్సలెంట్గా వచ్చింది. హ్యాండిల్స్కి మేము మంచి బ్లాక్ కలర్
పెయింట్ ఇచ్చామన్నమాట. అసలు టోటల్గా కంప్లీట్ కిచెన్ లుక్ చేంజ్ అయిపోయింది. మాకు వెనకాల కనిపించే టైల్స్ కూడా అందరూ కొత్తది అనుకున్నారు, కానీ అది కొత్తది కాదు, ఆల్రెడీ ఉన్నది. బట్ బికాస్ పెయింట్ మార్చినందువల్ల ఆ బేస్కి, టైల్స్కి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా న్యూ లుక్ వచ్చింది. అండ్ ఇదిగోండి, ఇది మేము రీప్లేస్ చేసిన న్యూ ఇండక్షన్ ఎలక్ట్రిక్ కుక్వేర్ సెట్ అంటానండి, సారీ, స్టవ్ టాప్. సో ఇది కూడా చాలా బాగా వచ్చింది, కొంచెం ఆ మోడర్న్ లుక్ వచ్చింది అనమాట. పక్కన కొన్ని ప్లాన్స్, ఒక షెఫ్ బుక్, ఇది మేము పెట్టిన ఎలిమెంట్స్. హౌస్ని స్టేజ్ కూడా చేసాము, బ్యూటిఫుల్గా స్టేజ్ చేసాము. అది మీరు మా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఈ కిచెన్ అప్గ్రేడ్ చేయడానికి ఇనీషియల్గా వాళ్ళు కోట్ చేసిన అమౌంట్ $5,000, అంటే 4 లక్షలు. కానీ మేము ఫుల్గా బేరం ఆడి $3,000కి చేయించాము 2.4 lakhsలో. ఎందుకంటే వాళ్ళకి మేము ఒకటి ప్రామిస్ చేసాము, మా హౌస్ కనుక మీరు బాగా చేస్తే మీకు వేరే హౌస్లో కూడా వర్క్ ఇప్పిస్తాము అని మేము మా రియాల్టరు చెప్పటం వల్ల మాకైతే ఆ రేట్కి చేశారు. అది కూడా తెలుసున్న వర్కర్స్ కాబట్టి. గుడ్ పార్ట్ ఏంటంటే మొత్తం ఇంటికి ఎంటర్ అవ్వగానే ఓవరాల్ లుక్ కొంచెం చేంజ్ చేసాం కాబట్టి హౌస్ వాల్యూ మేము ఏ ప్రైస్కి అయితే పెట్టామో దాన్ని మార్చి మనం ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి అమ్మొచ్చు అని కాన్ఫిడెంట్గా మా రియాల్టర్ అయితే మాకు చెప్పింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ కిచెన్ అప్గ్రేడెడ్ మోడల్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు తెలుసా, నేను అసలు నా కలలో కూడా ఇలా ఇండియా నుంచి అమెరికాకి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఈ ఇంట్లో ఉంటాము అండ్ ఇంట్లో రెనోవేషన్ వర్క్ చేస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయండి, చాలా జరుగుతాయి కదా. ఓవరాల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ ద కిచెన్ హ్యాస్ టర్న్డ్ అవుట్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక లాస్ట్ అప్గ్రేడ్ చేసాము, అది చూస్తారు. అండ్ ఫైనల్గా మా హౌస్ని ఎలా స్టేజ్ చేసాము, ఎలా ప్రజెంట్ చేసి ఫైనల్గా మార్కెట్లో పెట్టామనేది కూడా చూస్తారు. సో వెయిట్ ఫర్ దట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ఫర్ టేకింగ్ టైం. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మేము ముందుకు వచ్చేస్తాను. ఇట్లా మీ సహజ మాదిరి. డోంట్ ఫర్గెట్ టు లైక్ and don't forget to leave a comment. Bye guys.